Hello guys, this is Roshita. In the previous video, I have discussed about the electric flux. In this video, I am going to discuss about the Gauss law. Previous video lo నేను మీకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే phi ఈక్వల్ టు E ఇంటూ A అని ఫార్ములా చెప్పాను. గాస్ లా కూడా ఏమీ లేదు, జస్ట్ డెరివేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. కాకపోతే గాస్ అనే సైంటిస్ట్గా చెప్పారు కాబట్టి మనం గాస్ లాని తీసుకుంటాం. దీనికి ఫార్ములా వచ్చేసరికి phi ఈక్వల్ టు Q బై ఎప్సిలాన్, అంటే ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ. ఇప్పుడు సేమ్ డిట్టో డిరైవేషన్ సిమిలర్ టు ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది, కాకపోతే ఫార్ములా సైజ్ డిరైవ్ చేసుకుంటే గాస్ లా యొక్క ఫార్ములా వస్తుంది. నార్మల్గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నెట్ ఫ్లక్స్ వెన్ ద ఛార్జ్ ఇస్ కెప్ట్ అవుట్ సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ఛార్జ్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ బయట పెట్టినప్పుడు నెట్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది అని వాడు అడుగుతున్నాడు. నార్మల్గా గాస్ లాను డిరైవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై బేస్ వైజ్ చూసుకుంటే ఎన్ని అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ సర్ఫేస్లోకి ఎంటర్ అవుతాయో అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ సర్ఫేస్లోకి వస్తాయి. ఇది విజువలైజేషన్స్తో కూడుకుని సైంటిస్ట్ అని చేసి చెప్పారు. ఎప్పుడైతే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ బయట ఒక ఛార్జ్డ్ పార్టికల్ పెట్టామో అప్పుడు ఎన్ని అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ అవుతాయి సర్ఫేస్కి, అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి సర్ఫేస్ నుండి లీవ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు గాస్ లా చూడండి. గాస్ లా phi ఈక్వల్ టు A cos theta. గాస్ లా ఇస్ జస్ట్ అప్లికేబుల్ ఫర్ స్పెరికల్ క్లోజ్డ్ సర్ఫేసెస్. ఒక స్పెరికల్ క్లోజ్డ్ సర్ఫేస్కి మాత్రమే గాస్ లా, అంటే స్పెరికల్ నార్మల్గా స్పెరికల్గా అజ్యూమ్ చేసుకుంటాం. ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ క్లోజ్డ్ సర్ఫేస్, నాట్ ఫర్ ఓపెన్ సర్ఫేసెస్. అప్పుడు ఛార్జ్ అదే phi ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్ బై ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ ఎలా వచ్చింది చూడండి. స్పెరికల్ సర్ఫేసెస్ అని నేను చెప్పాను కాబట్టి ఒక స్పెరికల్ సర్ఫేస్కి ఏరియా ఎంత ఉంటుంది, 4πr² అనే ఏరియా ఉంటుంది కదా. ఇప్పుడు phi cos theta కొంచెం పక్కన పెట్టేద్దాం. phi ఈక్వల్ టు E ఇంటూ A. E అంటే ఏం చెప్పాను, KQ/r². ఏరియా ఆఫ్ ద స్పెరికల్ సర్ఫేస్ అంటే 4πr². K అంటే ఎంత, 1/4πε. దీని యొక్క వాల్యూ 9 × 10⁻9 అని చెప్పాను. ఇంటూ Q/r² ఇంటూ 4πr². ఈ r² గెట్స్ క్యాన్సిల్, ఈ 4π గెట్స్ క్యాన్సిల్. అప్పుడు ఎంత మిగులుతుంది, Q/ε, అంటే ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ అన్నట్టు. అంటే ఏదైతే ఒక క్లోజ్డ్ బౌండరీలో ఛార్జ్ అనేది ఉంటుందో ఆ ఛార్జ్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ గాషియన్ సర్ఫేస్. ఫ్లక్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద గాషియన్ సర్ఫేస్. ఇప్పుడు ఒక ఫ్లక్స్ ఏదైతే ఒక క్లోజ్ బౌండరీ అనమాట, గాస్ లాని కన్సిడర్ చేసుకోవాల్సింది. అది సైజ్ మీద ఇండిపెండెంట్, అలాగే రేడియస్ మీద ఇండిపెండెంట్. అంటే ఒక దానికి R ఇచ్చి 2R ఇచ్చి 4R ఇచ్చి ఏరియాస్లో చేంజెస్ వస్తున్నాయి కదా. ఫ్లక్స్ ఎంత అని అంటే మనం ఏం చెప్తాం, మూడింటికి ఫ్లక్స్ కాన్స్టెంట్, బికాజ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ ద రేడియస్ ఆఫ్ ద గాషియన్ సర్ఫేస్. అలాగే ఒక దానికి నార్మల్గా ఒకటి ట్రయాంగిల్ ఇచ్చేసి, ఒకటి కోన్ ఇచ్చేసి, ఒకటి స్పెరికల్ సర్ఫేస్ ఇచ్చేసి ఫ్లక్స్ ఎంత అని వాడు ఎగ్జామ్లో అడగచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ కాన్స్టెంట్. ఎందుకంటే ఫ్లక్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆన్ రేడియస్ అండ్ సైజ్ ఆఫ్ ద గాషియన్ సర్ఫేస్. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాడికి మనం కన్ఫ్యూజ్ చేయడానికి సమ్స్ చాలా రకాలుగా ఇస్తాడు, కానీ మనం ఈ థియరీ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్లక్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ రేడియస్ ఆఫ్ ద గాషియన్ సర్ఫేస్ అండ్ ద ఫ్లక్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద గాషియన్ సర్ఫేస్. ఫ్లక్స్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్ బై ఎప్సిలాన్ నాట్. ఛార్జ్ ఎన్క్లోజ్డ్ అని నేను ఎందుకు రాశాను, క్లోజ్డ్ బౌండరీలో ఎంత అయితే ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం, బయట ఛార్జ్ని కన్సిడర్ చేయడం. కాబట్టి దీన్ని బట్టి ఈ సమ్లో ఎప్పుడైతే ఒక ఛార్జ్డ్ పార్టికల్ అవుట్ సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటుందో ఫ్లక్స్ అనేది 0. నేను చెప్పాను కదా, గాస్ లా ప్రకారం క్లోజ్డ్ బౌండరీలో ఉన్న ఛార్జ్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, అవుట్ సైడ్ ద ఛార్జ్ని మనం కన్సిడర్ చేయం. అప్పుడు నెట్ ఫ్లక్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు సమ్ చూడండి. ఛార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ ఛార్జ్ Q is placed at the center of cubical surface, find flux coming. ఇప్పుడు ఒక ఛార్జ్డ్ పార్టికల్ క్యూబ్ అన్నాడు. ఛార్జ్డ్ పార్టికల్ని ఒక క్యూబికల్ సర్ఫేస్ సెంటర్లో పెట్టాం. ఫ్లక్స్ అనేది ఒక సర్ఫేస్ నుండి ఎంత వస్తుందని అడిగాడు. నార్మల్గా ఫ్లక్స్ అనేది 6 సర్ఫేసెస్కి ఎంత, 6 ఫేసెస్కి ఫ్లక్స్ ఈక్వల్ టు Q/ε0. వాడు ఏమని అడుగుతున్నాడు, ఒక సర్ఫేస్కి అంటే ఒక ఫేస్కి ఎంత, Q/ε0 ఇంటూ 6, Q/6 ఎప్సిలాన్.
నాకు 6 ఫేసెస్కి క్యూబ్ ఎప్సిలాన్ నాట్ నేను ఫ్లక్స్ నార్మల్గా ఒక క్యూబికల్ సర్ఫేస్కి ఫ్లక్స్ ఎంత కన్సిడర్ చేస్తాం, క్యూబ్ ఎప్సిలాన్ నాట్ అనే ఫ్లక్స్ కన్సిడర్ చేస్తాం. ఆ 6 ఫేసెస్కి క్యూబ్ ఎప్సిలాన్ నాట్ అన్నప్పుడు 1 ఫేస్కి ఎంత వస్తుంది, Q/6 ఎప్సిలాన్. కాబట్టి వాల్యూ ఓకేనా. φ ఈక్వల్ టు క్యూ ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. అప్పుడు దీనికి ఫ్లక్స్ ఎంత అవుతుంది, ఫ్లక్స్ φ ఈక్వల్ టు ఇది లోపల ఇది ఒక క్లోజ్డ్ బౌండరీ కదా, కాబట్టి టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది, Q1 + Q2, Q1 + Q2 బై ఎప్సిలాన్ నాట్. ఇది దీని యొక్క ఫ్లక్స్ ఛార్జ్ ఎంక్లోజ్ బై ఎప్సిలాన్ నాట్, Q1 + Q2 బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఇది ఒక క్లోజ్డ్ బౌండరీని, ఇంకా క్లోజ్డ్ బౌండరీలో ఛార్జెస్ Q1 ఉంది, Q2 ఉంది. నేను చెప్పాను ఫ్లక్స్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంక్లోజ్ బై ఎప్సిలాన్ నాట్ అని చెప్పాను కదా. అప్పుడు ఈ ఛార్జ్ కన్సిడర్ చేసుకుంటాం, ఈ ఛార్జ్ కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు ఫ్లక్స్ ఈక్వల్ టు Q1 + Q2 బై ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ వస్తుంది. ఓకేనా. హెమిస్పియర్కి ఫ్లక్స్ ఎంత, స్పియర్కి ఫ్లక్స్ ఎంత. నార్మల్గా స్పియర్కి ఏరియా ఎంత, ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఎంత, 4πr². అదే హెమిస్పియర్ అంటే 2πr², అంటే హాఫే కదా, కాబట్టి 2πr². ఫ్లక్స్ ఎంత, E × 2πr². దీంట్లో వచ్చరికి ఫ్లక్స్ ఈక్వల్ టు E × 4πr². ఓకేనా. ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఇండిపెండెంట్ షేప్, సైజ్, లొకేషన్ చెప్పాను కదా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద గాసియన్ సర్ఫేస్, రేడియస్ ఆఫ్ ద గాసియన్ సర్ఫేస్, అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద లొకేషన్. ఛార్జ్ ఎక్కడ ప్లేస్ చేసామన్నది కదా, ఫ్లక్స్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ కండిషన్లో ఫ్లక్స్ ఎంత చెప్పండి. ఏదైతే క్లోజ్డ్ బౌండరీలో ఉందో ఛార్జ్ దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఫ్లక్స్ క్లోజ్డ్ బౌండరీలో ఏ ఛార్జ్ ఉంది, ఇది ఉంది. అప్పుడు ఫ్లక్స్ ఎంత, ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ కదా. అప్పుడు ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ కదా. అప్పుడు ఏమవుతుంది, Q1 బై ఎప్సిలాన్ నాట్. Q2ని కన్సిడర్ చేయం. ఓకేనా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నియర్లీ అండ్ ఇన్ఫినిట్లీ లాంగ్ ఛార్జ్డ్ వైర్. ఒక ఇన్ఫినిట్లీ లాంగ్ ఛార్జ్డ్ వైర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అని వాడు అడుగుతున్నాడు. నార్మల్ 2k λ/r. ఈ ఫార్ములాలో వచ్చిందని నేను మీకు చూపిస్తాను చూడండి. φ ఈక్వల్ టు Q/ఎప్సిలాన్ నాట్. φ అంటే ఎంత, E × A ఈక్వల్ టు Q/ఎప్సిలాన్ నాట్. ఛార్జ్ డెన్సిటీ అంటే Q/L. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ డెన్సిటీ, డెన్సిటీస్ అని వస్తాయని. లాంబ్డా ఈక్వల్ టు Q/L. దీన్ని ఛార్జ్ డెన్సిటీ అంటాం. Q అంటే ఏంటి, λ × L. E × ఏరియా ఎంత తీసుకుంటాం, ఇదొక సిలిండర్ అంటే ఇదొక లాంగ్ ఛార్జ్డ్ వైర్. ఈ లాంగ్ ఛార్జ్డ్ వైర్ని ఇలా బ్రేక్ చేసామనుకోండి, ఒక చిన్న మైన్యూట్ పార్ట్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది ఎలా ఎగ్జ్యూమ్ అవుతుంది, ఒక చిన్న సిలిండర్గానే కదా ఎగ్జ్యూమ్ అవుతుంది, చిన్న సిలిండర్లానే కదా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఎంత, 2πrl. Q అంటే ఎంత, λ × L/ఎప్సిలాన్ నాట్. అప్పుడు E అంటే ఎంత, KQ/r². E × 2πrl ఈక్వల్ టు λ L/ఎప్సిలాన్ నాట్ కదా. అప్పుడు నాకు ఎలక్ట్రిక్ ఫీల్డే కదా కావాల్సింది. ఈఎల్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. E ఈక్వల్ టు λ/2π ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఫార్ములా రావడానికి × 2/2 చేస్తున్నాను, 2/2. అప్పుడు ఇదంతా 2 × 2 ఎంత, 4π ఎప్సిలాన్ నాట్ అయిపోతుంది. 1/4π ఎప్సిలాన్ నాట్ 2 λ/r. అప్పుడు ఏమొస్తుంది, 1/4π ఎప్సిలాన్ నాట్ అంటే K కదా. అప్పుడు E ఈక్వల్ టు 2k λ/r. ఓకేనా. జస్ట్ ఈజీ, నేను నార్మల్గా సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూస్ చేసుకోవడం. ఇప్పుడు 2 కండిషన్స్ చెప్తాను చూడండి. ఇన్ ఇన్ఫైనైట్ రాడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రాడ్. ఇప్పుడు ఇది ఇన్ఫైనైట్ రాడ్ అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రాడ్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్తున్నాడు. అదే ఒక ఫైనైట్ రాడ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్యారలల్గాను అలాగే పర్పెండిక్యులర్గాను రెండింటిగా ఉంటుందని మీరు చెప్తున్నాను. అండ్ ఇన్ఫైనైట్ రాడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రాడ్, ఫైనైట్ రాడ్ పర్పెండిక్యులర్ ప్యారలల్. ఒక
ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇన్ఫైనైట్ రాడ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఫైనైట్ రాడ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అలాగే ప్యారల్గా కూడా ఉంటుంది. ఫార్ములాస్ పర్పెండిక్యులర్కి ప్యారలల్కి అని అడిగితే పర్పెండిక్యులర్ k λ/d sin θ1 + sin θ2. ఈ ఫార్ములాస్ అనేవి వాల్యూస్ ఇచ్చేస్తాడు, k ఇచ్చేస్తాడు, 9-10 అని మనకు తెలుసు, ఛార్జ్ డెన్సిటీ వాడు ఇచ్చేస్తాడు, డిస్టెన్స్ ఇచ్చేస్తాడు, θ1 θ2 అనే యాంగిల్స్ ఇస్తాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ఇన్ఫైనైట్ రాడ్కి పర్పెండిక్యులర్కి ఎంత, ప్యారలల్కి ఎంత అని వాడు అడుగుతాడు. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పర్పెండిక్యులర్ = k λ/d × sin θ1 + sin θ2. ఈ ప్యారలల్ = k λ/d × cos θ2 - cos θ1. ఓకేనా? ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా చెప్పిన క్లాసెస్లో 3 మోస్ట్ ఫార్ములాస్ అని ఇంపార్టెంట్, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్లీ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక యూనిఫామ్లీ ఛార్జ్ స్ట్రైట్ వైర్ ఆర్ రాడ్కి ఎంత ఉంటుందంటే kq/r × r + l. ఓకేనా? r అంటే ఒక యాక్సిస్ నుండి లాస్ట్ ఒక సర్టెన్ పాయింట్ వరకు డిస్టెన్స్ని r అంటాం. l అంటే నార్మల్గా లెంత్ ఆఫ్ ద రాడ్. ఇన్ఫినైట్లీ ఛార్జ్డ్ వైర్ ఇప్పుడే చెప్పాను, 2k λ/r అంటే ఒక ఛార్జ్డ్ వైర్ని ఒక సిలిండర్ కింద ఎగ్జిమ్ చేసుకొని ఫార్ములా సాల్వ్ చేస్తే 2k λ/r వస్తుంది. యూనిఫామ్లీ ఛార్జ్డ్ r కంటే 2k λ sin π/2/r. ఓకేనా? ఈ ఫార్ములా, ఈ 3 ఫార్ములాస్ మెయిన్గా ఇంపార్టెంట్. ఓకేనా? I hope you have understand my classes. Let's meet in the next classes. Bye bye.